सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके देवी నారాయణీ నమోస్తుతే. రాశి చక్రంలో 5వ రాశి అయినటువంటి సింహరాశి వారికి వారి జాతకరీత్యా శ్రీ వికారినామ సంవత్సరము 2019 మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, వారు చేయాల్సిన పరిహారాలు, ధరించవలసిన అదృష్ట రత్నం, రంగుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశికి రాశ్యాధిపతి రవి. మకా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదము సింహరాశికి చెందినవి. గ్రహస్థితి రీత్యా ఈ నెల ఈ రాశి వారికి చతుర్థంలో గురువు, పంచమ స్థానంలో శని సంచారము, షష్టమంలో కేతువు శుక్రుడు, సప్తమ స్థానంలో రవి, 8లో బుధుడు, 9లో కుజుడు, అలాగే వేమ స్థానంలో రాహువు సంచరిస్తున్నారు. ఈ నెల ఈ రాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి గ్రహాల అనుకూలత కారణంగా చేపట్టిన పనులన్నింటినీ ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా అనుకున్న సమయానికి సకాలంలో పూర్తి చేసుకుంటారు. వ్యాపార లావాదేవీల్లో ఆర్థికాభివృద్ధిని చూస్తారు. భూముల మీద పెట్టుబడులు పెడతారు. అలాగే నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టే ముందు దాని గురించి బాగా ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయో లేదో బాగా తెలుసుకొని అప్పుడు మాత్రమే ముందడుగు వేయండి. ఆర్థికంగా ఈ నెల వీరికి ఎటువంటి లోటు ఉండదు. ఈ నెల పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. నూతన వాహన యోగం ఉంది. ఈ నెల సంతానం విషయంలో, అంటే వారి వివాహ విషయంలో కానివ్వండి, ఇతరత్రా కానివ్వండి, సంతానం విషయంలో అనుకున్న పనులు సజావుగా సాగక కొంతవరకు మానసికంగా కృంగిపోతారు. అయినప్పటికీ సంభాళించుకొని పట్టుదలతో కార్యదీక్షకు పూనుకుంటారు. అలాగే మీకు ఏమాత్రమూ సంబంధం లేని విషయాల్లో తలదూర్చకండి. అటువంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డబ్బును ఇచ్చిపుచ్చుకునే విషయంలో మధ్యవర్తిత్వానికి పోయి అకారణ శత్రుత్వాన్ని కోరి తెచ్చుకున్నవారు అవుతారు. అలాగే అపాత్ర దానాలకు దూరంగా ఉంటే మంచిది. ఎవరికి మీ యొక్క సహాయ సహకారాలు అవసరమో తెలుసుకొని వారికి మాత్రమే సహాయపడండి. అలాగే రావాల్సిన ధనం సకాలంలో సమయానికి మీ చేతికి అందక కొంతవరకు ఆందోళనకు గురవుతారు. ఈ విషయంలో ఏమాత్రము చింతపడాల్సిన అవసరం లేదు. కొంత ఆలస్యంగానైనా మీకు రావాల్సిన ధనం మీ చెంతకు చేరుతుంది. అలాగే ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించండి. మాయమాటలతో తమకు లేని కష్టాలని చెప్పుకొని మీ దగ్గర నుండి ధనాన్ని రాబట్టాలనుకునే వారిని గమనించి వారికి దూరంగా ఉండండి. ఈ రాశివారు ఈ నెల తమ ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అజీర్తి బారిన పడే సూచనలు ఉన్నాయి. ఆహార నియమాలను పాటిస్తూ బయట తిండికి దూరంగా ఉంటే మంచిది. అలాగే ప్రతి ఉదయము స్నానమాచరించిన వెంటనే ఓం భాస్కరాయ నమః అంటూ 11 సార్లు సూర్య భగవానుని ప్రార్థించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. గ్రహదోష నివారణకు గాను మీరు చేయవలసిందల్లా నిరంతరము శివనామ జపం వలన మీకున్నటువంటి గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. సింహరాశి వారు ధరించవలసిన అదృష్ట రత్నము వజ్రము. అలాగే వీరికి కలిసి వచ్చే రంగు వస్త్రములు తెలుపు రంగు వస్త్రములు. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లైట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.